ఈ యొక్క బైబిల్ స్టడీకి నడిపించినందుకు దేవునికి వందనాలు. ప్రియులారా, రేపు యేసు ప్రభు రెండో రాకడలో యేసు ప్రభు మొదటి మాట అనేది ఏంటంటే, భలే నమ్మకమైన మంచి దాసుడా అంటారు. ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తాం, ఈ లోకం ప్రియులారా, మనము ఈ లోకంలో ఎటు జీవిస్తూ ఉంటాం, ఈ తిండి బట్ట, ఈ ప్రతిరోజు బిజీ షెడ్యూలు, సంపాదన, ఇంటి గొడవలు, ఇవన్నీ మనకు ఉంటూనే ఉంటాయి కదా. కానీ దీనిలో వీటి మధ్యలో మనం దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయనను కనపరుస్తూ, మనకు వారానికి 2 రోజులే, ఎవరో ఒక రోజు నాకు బాగా గుర్తుంది, ఏ బ్రదర్ మన చర్చ్లో వారానికి 2 రోజులైనా అందరం 2 రోజులు పెడదాము, మీటింగ్, ఆ మీటింగ్, ఈ మీటింగ్, ఉన్న మీటింగ్కే సరిగ్గా వస్తున్నారు కదా పని కదా. సో ఈ వారానికి 2 రోజులే కాబట్టి ప్రియులారా, మనం రెగ్యులర్గా వస్తే అది మనకు చాలా కన్సిస్టెన్సీస్ ఉంటాయి కదా. సో మండే లేడీస్ మీటింగు, ట్యూస్డే జెంట్స్ మీటింగు, వెనస్డే యూత్ మీటింగు, అండ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయరు, సాటర్డే ఇవన్నీ పెట్టుకొని ఆత్మీయంగా ఎదగకుంటే ఏం లాభం కదా. మనకు వారానికి 2 రోజులు చాలండి. ఈ స్పెషల్ ఇప్పుడు నేను అల్వాల్కి వచ్చి ఆల్మోస్ట్ 20 years దాటింది. ఈ రోజు వరకు స్పెషల్ మీటింగ్స్ మేము ఎప్పుడైనా పెట్టినందుకు మీరు గమనించారు. నో స్పెషల్ మీటింగ్, నో రిట్రీట్స్, నో ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏం లేదు. మనకి ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ సండే, గురువారం, ఆదివారం, ఈ 2 రోజులు మాత్రమే మనకు ఇక్కడ గ్యాదరింగ్ ఉంటుంది. ఈ 2 రోజులు కింద మనం రెగ్యులర్గా ప్రియులరా దేవుని సన్నిధికి వస్తే మనం ఆత్మీయంగా మంచి ఎదుగుతాము. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఎలాంటి ఆటంకము ఉండదు. సో ఈ ప్రతి అందరికీ నేను మెసేజ్ పంపించాను ప్రియులలో, ప్రతి గురువారము, ప్రతి ఆదివారం మనకు ఉంటుంది. సో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, మన మందిరంలో ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్కి వస్తూ కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్కి వచ్చిన వాళ్ళంతా చాలా పరిశుద్ధులని, చాలా పర్ఫెక్ట్ అని కాదు ప్రియులారా. ఆ భ్రమలో మనం ఉండకూడదు. ఈవెన్ ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్కి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది దేవునికి నమ్మకంగా లేరు. సో వాళ్ళు పరీక్షించుకుంటే అది మనకు లభించుకుంటుంది. అందుకని మనం కనీసం ఈ వారానికి 2 రోజులే కాబట్టి ఈ 2 రోజులు రెగ్యులర్గా నమ్మకంగా వచ్చి దేవుని వాక్యం విని దేవుళ్ళు ఎదుగుతూ, ఓకే, ఎంత బిజీగా ఉన్నా, నేను బిజీగా ఉన్నా, లేకుంటే ఆ పని ఉండే, ఈ పని ఉండే, ఆ ఫ్రెండ్ వచ్చాడు, ఈ ఫ్రెండ్ వచ్చాడు, ఓకే అని మనం చెప్తే ప్రియులారా రేపు అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదంట. ఓకే, సో అయినంత వరకు మనం దేవునికి సన్నిధికి ఇంపార్టెన్స్ ఇస్తే ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్. అండ్ మరి ముఖ్యంగా కొంచెం మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఆత్మీయంగా ఎదగడము మన ప్రేయర్ని మనం ముందు పెట్టుకోవాలి ప్రియులారా. దానికి మించిన ఆశీర్వాదం లేదు. తిమోతికి రాసిన పత్రికలో ఉంది, ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నిటికీ లాభకరం అంట. స్పిరిచువల్ గ్రోత్ అనేది రోహిత్, ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఈవెన్ ఫర్ యువర్ ఫిజికల్ హెల్త్ ఆల్సో, ఈవెన్ ఫర్ యువర్ ఫైనాన్స్ ఆల్సో. ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదిగితే శారీరకంగా బలంగా ఉంటాడంట, మెంటల్గా బాగుంటాడంట, ఫైనాన్షియల్గా మంచిగా ఉంటాడంట. ఎందుకంటే వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ కదా. మనం మట్టి కదా బ్రదర్, జనరల్గా మన శరీరం మట్టి, కానీ లోపల మనకు ఆత్మ దేవుడు ఇచ్చాడు. సో అది చాలా ఇంపార్టెంట్ కదా ప్రియుగా. మనం చనిపోయిన తర్వాత మట్టి వెళ్ళిపోతుంది, భూమిలో పడేస్తారు, కానీ దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంట ప్రియులరా. అందుకని మనం అంతా దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రియులరా. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం, ఈ 2 రోజులే కాకుండా ఈవెన్ మన ఇంట్లో ఉన్నప్పుడు భక్తిగా మనం ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడము, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడము, అండ్ సంఘం నుండి అవసరతల గురించి ప్రార్థన చేయడము, సంఘంలో ఉన్న ప్రార్థన చేయమంటే ఇంట్లో మనం జ్ఞాపకం చేసుకోవడము. సో ఇవన్నీ మనకు ఆశీర్వదకరం ప్రియులరా. సో హల్లెలూయా. సో చాలా సంతోషం, ఇంత చలిగిలో కానీ ఇంతమంది మీరు వచ్చారు. అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. సో ప్రియులరా, యాక్చువల్గా మనము శామ్యూయల్ గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ చాప్టర్ 1, చాప్టర్ 2 దగ్గరలో ఉన్నాము. మనం దాన్ని కంటిన్యూ చేద్దాం ప్రియులరా. కానీ ఈరోజు నేను ఏమనుకున్నానంటే, వేరే టాపిక్ మీద నేను ఇది ఒక్కరోజే, అదర్వైజ్ ఐ విల్ కంటిన్యూ ఫస్ట్ టైం. మనం చేతిలో పట్టుకున్న ఈ దేవుని వాక్యానికి ఉండే ఇంపార్టెన్స్, బైబిల్ బుక్ గురించి కదా చెప్పేది, ఆ లోపల రాయబడ్డ మాటల గురించి
మనం కొద్దిసేపు ధ్యానిస్తాం. అంటే ఆ లోపల రాయబడ్డ దేవుని వాక్యం ఎంత బలమైంది, ఎంత శక్తి గలది. నా అయిపోతుంది మేఘనాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎస్, వెరీ గుడ్. సో ఈ వాక్యం ఎంత బలమైంది, ఎంత సామర్థ్యమైంది, దీనికి ఉండే శక్తి బలం ఎంత, దీన్ని నమ్ముకుంటే మనకి ఎంత ఆశీర్వాదం. యేసుక్రీస్తు దేవుడైన యెహోవా ఈ వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనే విషయాన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. మొదటిది, దేవుని వాక్యము నోటి మాట ఎంత బలమైంది అంటే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం. దేవుని వాక్యానికి ఉండే బలము, దానికి ఉండే శక్తి ఎంత గొప్పదో 1వ అధ్యాయం 3వ వచనం. అని జెనసిస్ చాప్టర్ 1 verse 3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. God said, let there be light, and there was a light. ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే, దేవుడు భూమి ఆకాశములను సృజించాడంట. మొదటి వచనం చూడండి, మొదటి వచనము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద జలముల పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను. ఇక్కడ ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. కదా, ఎర్త్ వాజ్ వితౌట్ ఎనీ ఫార్మ్. ఆ భూమికి ఎలాంటి షేప్ లేదంట. మొత్తం భూమి మీద చీకటి కమ్మిందంట. ఎక్కడ వస్తున్న నీళ్లు. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలికాడంట. God said, let there be light, and there was a light. God said. So there is a power in his word. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు బాగానే ఉండే పరిమళ, కానీ ఎందుకు అది నిరాకారం అయిపోయింది? ఒక షేప్ లేదంట, ఆకారం లేదంట, భూమి నిరాకారమైందంట. మరేమో ఎక్కడ చూసినా చీకటి, ఎక్కడ చూసినా జలం. మనం ఇంట్లో నీళ్ళు ఉంటే మనం కంఫర్టబుల్ ఉంటామా? సో ఇక్కడ ఎక్కడ చూసినా నీళ్ళే. ఒకవేళ ఎక్కడ నివసిస్తామంటే నీళ్ళే. రెండోది కనబడాలి కదా, కనీసం నివసించడానికి. మొత్తం ఏముంది? మొత్తం చీకటి. అంటే దేవుడు సృష్టించింది ఇంత డిసార్డర్గా సృష్టించి ఉండొచ్చా అనే ప్రశ్న వస్తుంది ప్రియులుగా. కానీ దేవుని వాక్యం ప్రకారం చాలా వాక్యాలు కనెక్షన్ వర్డ్స్లో దేవుడు భూమి ఆకాశాలను మంచిగా సృష్టించాడు ప్రకారం. కాకపోతే సాతానుగాడు వచ్చి, ఆ వాక్యం ఇక్కడ మనకు లేదు, కానీ సాతానుగాడు వచ్చి దేవుడు సృష్టించిన సృష్టిని మొత్తము పాడు చేశాడు. యోహాను సువార్త 10:10లో ఒక వాక్యం ఉంది, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి తీయండి ఆ వాక్యం. జాన్ 10:10. అందరు తీసిన తర్వాత నేను చదువుకుందాం ప్రియులరా. జాన్ చాప్టర్ 10 verse 10. సాతాను యొక్క నేచరు, వాడు మొదటి నుంచి కానీ వాని యొక్క గుణం ఎలాంటిదంటే, వాడు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కుటుంబంలోకి వెళ్ళినా సాతాను చేసే పనిశీల ఏంటంటే ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాడు, గొడవలు పెడతాడు, అనారోగ్యాన్ని రప్పిస్తాడు, ఆ ఇంట్లో లేనిపోని అల్లకొల్లాలు కలిగిస్తాడు. ఓకే, వాడిని చదవడమా. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. వాడు ఇంకా మరి దేనికి రాడంట అని. thief will come only to steal, to kill and to destroy. దొంగ ఏదైనా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తాడంట? చంపేస్తాడు. వాడికి ఏంటి? వాడికి వస్తువు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా కదా, అది తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డం వస్తువు వాళ్ళని చంపేస్తాడు. అందుకే దొంగతనమును అంటే ఎవరి గురించి ఇక్కడ దొంగ ఎవరి గురించి రెఫర్ చేశారు? సాతాను గురించి. మీకు ఎంతమందికి లేదు తెలుసో లేదు ప్రియురా, సాతానుకు చాలా పేర్లు ఉన్నాయి. వాడు పేరు శోధకుడు. ఏం చేస్తాడంటే అందరినీ శోధిస్తాడు. ఇది తింటూ దేవుని మాదిరి అవుతావు, నీకు జ్ఞానం వస్తుంది. Satan is always tempting, honey.
It says, you eat this fruit, you will be like God. He will tempt people. You smoke, you drink, you do this sin, you do this wrong thing. He will tempt. By doing, you will enjoy. నువ్వు చేయడం వల్ల నువ్వు ఎంజాయ్ చేస్తావని సాతాను అందరినీ శోధకుడు. దొంగ మాత్రమే కాదు, వాడు శోధకుడు. ఇంకొకటి సాతానికి ఇంకొక పేరు గర్జించు సింహము. పేతురు గ్రంథంలో రాయబడిన పేరు, వాడు సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వాడు ఎదురు చూస్తా ఉన్నాడట. ఓకే, మన అల్టిమేట్ పాయింట్ ఏంటంటే అందరినీ మింగేయాలి, నరకానికి తీసుకెళ్ళాలి. వీళ్ళు పరలోకానికి వెళ్ళకూడదు, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. గొడవలు పెడదాము. మంచిగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసుల మీద ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకుని, సో సాతాను వాళ్ళని ఏం చేస్తుంటే పిల్లలు మొత్తం నాశనం చేసి గర్జించు సింహంలో వాళ్ళని మింగి వేస్తున్నట్టు. ఇంకొక వాక్యం రాయబడింది, ఏ ప్రతాప్, సాతాను గడు వెలుగు దూతవనే మన దగ్గరకు వస్తున్నాడంట. 2 కొమ్ములు పెట్టుకొని, పనులు పెద్దగా పెట్టుకొని, నల్ల డ్రెస్ వేసుకొని రాడంట. ఎలా వస్తాడంట? వెలుగు దూత. మనం చూసినప్పుడు అమ్మా దేవుడు దూత వచ్చాడు అన్నట్టుగా అనుకోవాలంట. కానీ వాడు ఎవడంట? సాతానుడు. అంటే సాతానుడు 2 రూపాయలలో మన దగ్గరకు వస్తాడంట. సుందరగా దొంగతనం చేయడానికి వస్తాడంట, నాశనం చేయడానికి వస్తాడంట, హత్య చేయడానికి వస్తాడంట. ఓకే, రెండోది శోధకుడు. యేసుప్రభు గురించి బైబిల్ రాయబడ్డది, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు శోధకుడు అన్నాడు. అపవాదం లేదు, శోధకుడు వెళ్ళి ఆయనను శోధించాడు. ఆయన మంచిగా ఆయన పాటకు ఆయన ఉపవాసం చేస్తుంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు, చూద్దాం నీకు దమ్ముందా, ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడు. మన లాంటి వాళ్ళు అయితే షర్ట్ పైకి కదా, నేను చూపిస్తాను చూడని చెప్పి మనం వాడి మాట వినేవాళ్ళం కదా ముఖేష్. ఈవెన్ అలాంటి తప్పుడు కానీ మనం సాధారణ మాట వినకూడదు అంట. నీళ్లను రక్తంగా మార్చిన దేవుడు రాళ్లను రొట్టెలుగా చేయలేడా? సముద్రంలో 2 భాగాలు చేసి మార్గాన్ని చూపించిన దేవుడు రాళ్లను రొట్టెలుగా చేయలేడా? కదా ముఖేష్. చనిపోయిన వారిని లేపిన దేవుడు రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు. కాకపోతే నువ్వు చెప్తే నేను చేయడం ఏంట్రా అన్నట్టు యేసు చూస్తున్నాడంట. ఇలా రాయబడింది. ఓకే, యేసు సాతాను గారు యేసు గారు సారీ. సో యేసు ప్రభు అన్నాడంట, ఇలా రాయబడ్డది. మరొక చోట ఇలా రాయబడ్డది. ఇక్కడైతే రాయబడ్డది, కానీ మరొక చోట ఇలా రాయబడ్డది. ఏమని? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట నుండి జీవించు. నువ్వు ఇది ఒక వాక్యం చూపించే నన్ను శోధిస్తున్నావు. ఇంకొక వాక్యంలో రాయబడ్డది, మనిషి రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నుండి బ్రతుకును, జీవించును. సో సాతానుడు యేసుక్రీస్తును వాక్యంతోనే శోధించాడు, యేసుక్రీస్తు వాక్యంతోనే వారిని జయించాడు. రెండో శోధన ఏమన్నాడంట? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క కొండ విడిచి దుంకు. కీర్తన 91:11 ఏముంది? నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. చూద్దాం మీ దేవదూతలు పట్టుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు మళ్ళా ఇంకొక స్థలంలో రాయబడ్డది. వీడు సాతాను వాక్యమే చెప్తున్నాడు, నో డౌట్. యేసుప్రభు అంటాడు ఇంకొక స్థలంలో ఇలా రాయబడ్డది. ఏమని? నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు. అంటే అర్థం ఏంటి? ప్రభువా నువ్వు ఇది చేస్తావా లేదా అని మనం దేవుడిని ఎప్పుడు శోధించకూడదంట. ఇంక నేను దుక్కుతా ప్రభువా నువ్వు దూతలు పంపు అని మనం శోధించినాం అనుకోండి, 2 కాళ్ళలో చేతులు ఎరిగి తల ఎరిగిపోయి తల వాగిపోయి మనము అనారోగ్య పాలవుతాం. సో కాబట్టి మనం దేవుడిని ఏం చేయకూడదంట? శోధించకూడదు. బైబిల్లో చాలా స్థలాల్లో రాయబడ్డది, దేవుడిని మీరు ఏ విషయంలో కానీ శోధించకూడదు. ఒకే విషయంలో శోధించాలంట. ఏ విషయంలో? ఆయన ఇచ్చే విషయంలో. దశంభాగం గురించి రాశారు కదా, మలాకి 3:16. దేవుని మందిరంలో ఆహారం ఉండులాగా మీ ధాన్యం తీసుకురండి.
ఈ రకంగా చేసి నీ దేవుడైన యెహోవాను శోధించండి. ఆయన ఆకాశం యొక్క కిటికీలు, తలుపులు కాదు, తలుపులు తీసుకుని కొట్టుకుపోతారు కదా, పరలోకం యొక్క ఆకాశం యొక్క కిటికీలు, విండోస్ అంతండి తీసి పట్టజాలనంత విస్తారంగా దీపిస్తాడు. ఎప్పుడు మనం దేవుడికి ఇవ్వాల్సింది, ఆ దేవుడికి మనం ఇచ్చింది కానీ ఇచ్చేది మనం వాడుతున్నాం అనుకోండి ప్రియులరా, అది మనకు దీవెన. అట్లనే మనం శాపగ్రస్తులు కాము, కాకపోతే మనం నమ్మకస్తులంగా ఉండగలుగుతామా? ఇంతమంది చెప్తుంటారు, ఈ రోజు వరకు బ్రదర్ దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను దేవునికి దశంభాగం కంటే అధికంగా ఇచ్చాను, ఒక్క నెలగా నేను మిస్ కాదు. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అలాంటి సాక్షి మనం విన్నప్పుడు ప్రియులరా. సో ఎక్కడ మనం దేవుని శోధించాలంటామా? ఆయనకు ఇచ్చే నన్ను శోధించండి. కానీ తక్కిన ఏ విషయంలో దేవుని మనము నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా లేదో, అప్పుడప్పుడే మేము బాప్తిజం తీసుకున్నాం షీలా ప్రభు నమ్ముకున్న హుబ్లీలో. నేను ఎడ్విన్ అని ఒక ఆయన మా మిసెస్ తెలుసు, ఆయన చాలా బలపరిచాడండి. ఎంత బలపరిచాడంటే ఎక్కడికి వెళ్ళా మేమందరం ఇద్దరం ప్రేయర్కి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు వస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక 2 అరటిపండ్లు, ఆకు ఒక్క, ఒకే నిమ్మకాయలు ఎవరో రిస్ట్ తీసి అక్కడ పెట్టారు రోడ్డు మీద కుంకుమ అంతా వేసుకొని. సో మాకేంటి ముఖేష్, మనం ప్రభుత్వం నమ్ముకున్నాం కదా, మన దేవుడికి లేడు కదా, సో సాతాన్ని ఏం పవర్ ఉంటుంది అని చెప్పి ప్రేయర్కి ఆ 2 అరటిపండ్లు తీసుకొని అరటిపండు పట్టుకుని వేస్తున్నావు సైతానా, ఈ అరటిపండు నువ్వు ఉన్నట్టయితే పో అని చెప్పి దానికి తిన్నామంటే తర్వాత మేము ఏం కాలేదు. కాకపోతే తర్వాత ఒక బ్రదర్ మాకు చెప్పారు, బాబు అప్పుడు మాకు పెద్దగా డీప్గా వాక్యం తెలియదు కాబట్టి ఒక అది దేవుడిని శోధించినట్టు. అట్లాంటి ఎవడని తింటాడా? మాకేంటి పౌరుషం అనమాట, దేవుడి కంటే మన సాతాన్ కంటే మన దేవుడు గొప్పడు కదా, అది దేవుడిని శోధించినట్టు పడతా. సో దేవుడిని మనము శోధించకూడదు. సో యేసుక్రీస్తును పెద్ద కొండ మీద తీసుకెళ్ళి దుంకు అన్న ప్లేస్లో ఉంటాడు, నీ దేవుడైన యెహోవాను శోధించు, ప్రపంచం యొక్క వైభవం చూపించి నాకు నమస్కారం చెయ్యి, నేను నీకు ఈ సమస్తం నీకు ఇస్తానన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీ దేవుడైన యెహోవా తప్ప. ఇంకొక స్థలంలో రాయబడ్డది, నీ దేవుడైన యెహోవా తప్ప ఎవరిని ఆరాధించుకోడు. నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని ఆరాధించకూడదు, ఆయన తప్ప ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని సేవించకూడదు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు మూడు సాతానుడు శోధకుడు. సో ఇక్కడ ఈరోజు పాయింట్ ఏంటంటే, ఇక్కడ మొత్తం ఈ భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించాడంట, సాతానుడు వచ్చి ఈ భూమిని మొత్తం పాడు చేశాడంట. తర్వాత చూస్తే భూమి నిరాకారంగా ఉందంట, శూన్యంగా ఉందంట, దొంగతనము హత్యను మరి నాశనం చేయటం వస్తాడు, మరి దేనికి రాడు. ఈ భూమిని నాశనం చేసింది వాడే అంట. అప్పుడు 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయేను. దేవుడు మన రిపేరింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 1వ వచనానికి 3వ వచనానికి ఎన్నో వేల సంవత్సరాలు లేదా కోట్ల సంవత్సరాలు తేడా ఉందని చాలా మంది బైబిల్ పండితులు అంటారు. డ్రాగన్, మీరు ఎప్పుడన్నా నేను చైనీస్ డ్రాగన్ విన్నారు లేదా? తెలుగులో ఏమంటారా? ఘట సర్పమా? ఎస్, ఘట సర్పం. అది జురాసిక్ పార్క్ ప్రాణి పేరు డైనోసార్స్. ఐ థింక్ నాకు తెలిసి మనం ఈ రోజు వరకు అలాంటి ప్రాణులు ఉన్నట్టు తెలియదు. కానీ ఆదామును సృష్టించక మునుపు ఈ భూమి ఆకాశంలో నిరాకారంగా ఆ టైం దానికైనా ముందు ఇవన్నీ జలరాశులు అంట, అంటే సముద్రంలో ఉండే ప్రాణులు అంట ఉండేవంట అండి. ఆదాం పుట్టిన తర్వాత నాకు తెలిసి దేవుడు సృష్టించినంత ఇవి లేవు, కానీ దానికన్నా ముందు ఉండేవి అని నేను కొన్ని వాక్యాలలో చదివాను. సో దేవుడు సాతానుడు మొత్తం నాశనం చేశాడు. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మన్నాడు. ఏమైందంటే చూడండి వాక్యం 3వ వచనం వల్ల, ఆది కాండము
మొదటి అధ్యాయం. దయచేసి అందరూ మీ బైబిల్ తీయండి కదా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగులనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. సో ప్రియులారా, దేవుడు ఈ రిపేర్ వర్క్ స్టార్ట్ చేశాడు. మొత్తం భూమి అంతా మొత్తం చీకటి ఉంది, ఎక్కడ చూస్తే నీళ్లు. సో స్లోలీ 1 by 1 వర్క్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ దేవుడు దేన్ని రిపేర్ చేశాడంట? వెలుగును కమ్మన్నాడంట. ఆయన నోటి మాటలో అంత బలం ఉంది. ఇదే ఆ వాక్యం, ఇదే ఆయన నోటి మాట. ఇప్పుడు మనం చదివే ఆ మాటనే దేవుని నోటి మాట. ఆయన వెలుగు కమ్మని పలికాడు లేదో, వెలుగు వచ్చిందంట ప్రియులారా. దేవుడు ఆ వెలుగు చాలా మంచిదని చూసి ఆ వెలుగును చీకటిని వేరు చేశాడంట. ఎవరు అంటుండే, మనము చీకటిని పోగొట్టాలంటే ఏం చేయాలంట? చీకటిని పోగొట్టాలంటే ఏం చేయాలి? కట్టె తీసుకొని తరపున ఏం చేయాలంట? జస్ట్ వెలుగు వేయాలంట ప్రియులారా. సో దేవుడు ఏం చేశాడు? జస్ట్ వెలుగును సృష్టించాడు. ఏమైందంటే చీకటి వెళ్ళిపోయినప్పుడు దేవుడు చీకటిని వెలుగును వేరు చేసి చీకటికి రాత్రి వెలుగుకు పగలని పేరు. ఎన్ని రోజులు? మొదటి 1 day. Honey, God created the whole world already, but Satan came and destroyed everything. Verse 3, God's repairing. God said, let there be light, and there was a light. God saw light was good. God said good. దేవుడు సృష్టించి లేదు కానీ బ్యాడ్ అని లేదు పిల్లలు, అన్ని ఈ సెడ్ గుడ్, మంచిది. కానీ ఒక్క స్థలంలో దేవుడు బ్యాడ్ అన్నాడంట. ఏది? ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్నాడంట. ఎప్పుడది? ఆదాము ఒంటరిగా ఉండడం చూసి ఏమన్నాడంట? నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్. అందుకే భార్య భర్తల రిలేషన్షిప్ అది నిజంగా దేవుడు చాలా గొప్పగా దాన్ని సృష్టించాడు. ఆడవాళ్ళే ఉండకుండా, మొగలు ఉండకుండా దేవుడు ఆడమగను సృష్టించి వాళ్ళని జతపరిచి ఆ ప్రేమలో ఆ యొక్క ఆప్యాయతను కలిగించి వారి ద్వారా సంతానాన్ని కలిగించి ఈరోజు భూమి ఎంత చక్కగా కదా ఈరోజు ఫంక్షన్ అవుతుంది ప్రియులరా. సో దేవుని నోటి మాటలో అంత గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ అ లైట్. దాని తర్వాత చూసాం ప్రియులరా, దేవుడు ఎన్నిసార్లు చెప్పాడంట. ఓకే, దాని తర్వాత ప్రియులరా ఆరో వచనం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరచుగా కానీ పలికెను. ఇంగ్లీష్ లో Then God said, let there be a firmament in the midst of the waters, and let it divide the waters from the waters. దేవుని ఆ విశాలం చేసి విశాలం కింద జలమును విశాలం మీద జలమును వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. రెండోది దేవుడు ఈ సెడ్ అగైన్. దేవుడు వచ్చి కింద పని చేయలేదండి. ఏం చేశాడంట? పనిపా నోటి మాటను పలికాడంట. ఏమని? పైన ఉన్న జలము పైకి, కింద ఉన్న జలము కిందికి ఓకే సపరేట్గా అవును కాక అన్నాడంట ప్రియులరా. ఎక్కడ జలాలు అక్కడ సపరేట్ అయిపోయాయి. అంటే మనం కిందికి వచ్చినట్లయితే ప్రియులరా, దేవుడు పలకగా పక్షులైనాయి, దేవుడు పలకగా చేపలయ్యాయంట, దేవుడు పలకగా సూర్య చంద్ర నక్షత్రాలు అయ్యాయంట, దేవుడు పలకగా ఓకే పశువులయ్యాయంట, దేవుడు పలకగా ఈ జలరాశులు అయ్యాయంట. అంటే ఆయన నోటి మాటలు ఎంత శక్తి ఉంది చూడండి ప్రియుల. అన్నిటినీ దేవుడు ఎలా సృష్టించాడంట? నోటి మాటతో. గుర్తుపెట్టుకోండి ప్రియుల, మనుషుల్ని తప్ప ప్రతి ఒక్కటి మనం చూసే పర్వతాలు, భూమి, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, నవగ్రహాలు మనకు కనబడేది
9 గ్రహాలే మన మన సైంటిస్టులకు కనపడ్డది. ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు, కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటి దేవుడు ఎలా సృష్టించాడంటే నోటి మాట. అంటే మన దేవుడు నోటి మాటలో అంత శక్తి ఉంది. సో అందుకే ఈ ఆదికాండం మొదటి అధ్యాయం చదివితే చాలా ఆశ్చర్యం ఉంటుంది. గాడ్ సెడ్ అట్లీస్ట్ 6 సార్లు గాడ్ సెడ్, గాడ్ సెడ్, గాడ్ సెడ్. దేవుడు పలికిన, దేవుడు పలికిన, దేవుడు పలికిన. అంటే దేవుడు పలికినప్పుడు ఆయన నోటి మాటలో శక్తి ఉంటుంది. అందుకే ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకున్నాం. ఆయన నోటి మాటలు ఎంత శక్తి ఉందో చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకున్నాం. ఈ శతాధిపతి యేసుక్రీస్తుతో ఇదే మాట అంటాడండి. ఏమని అంటాడంటే 8వ అధ్యాయము నేను చదువుతాను, అందరూ గమనించండి. ఐదవ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాడు. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచుదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమేన్. ఇక్కడ ప్రియులారా, ఒక శతాధిపతి, శతం అంటే 100. సెంచురియన్, సెంచురీ మీన్స్ 100 కదా. లీడర్ ఓవర్ 100 పీపుల్. ఒక 100 మందికి అధిపతి ఈయన అర్థం. శతాధిపతి అంటే 100 మంది పైన అధిపతి. ఈయన వచ్చి, అయ్యా మా దాసుడు కొద్దిగా సిక్ అయ్యాడు, మీరు వచ్చి ఓకే మీరు ప్రేయర్ చేయండి, లేకపోతే గుర్తు చేసుకున్నట్టు వేసుకోవడం పద నేను మీ ఇంటికి వస్తానంటే ఆయన అంటాడు, ప్రభా, నువ్వు మా ఇంటికి వచ్చాడని రావడానికి నేను యోగ్యుని కాను. నువ్వేం చెయ్యి, మాట మాత్రమే సెలవు. అంటే ఇక్కడ ఇతనికి ఏమో నమ్మకము, ఆయన నోటి మాటలో శక్తి బలం ఉందని ఆయన, అదే కదా అర్థం. యేసు ప్రభు ఆయన విశ్వాసాన్ని చూసి చూడండి కింద ప్రియులరా. 8వ వచనం. నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంలోకి లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసు నీ పని చేయమంటే చేయనని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఏమయ్యాడంట, ఆశ్చర్యపడి వెంట వస్తున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పాను. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇంతమందిని నేను చూసినాను కానీ, ఇంతమంది క్రైస్తవులను చూసినాను కానీ, ఈ హిందూ ఈయనకున్న విశ్వాసం నేను ఎవరికి చూడలేదు. మీకు తెలుసో లేదో ప్రియులారా, చాలా మటుకు ఈ క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వాళ్ళకంటే ఈ హిందూ ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే విశ్వాసంలో చాలా స్ట్రాంగ్ ఉంటారు. అవునా కదా? ఎవరో అంటుండే ఎడారిలో నీళ్లు లేక 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 తిరిగి 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 లాస్ట్కు ఒక ఊట దగ్గరకు వస్తే ఆ వ్యక్తి ఆ నీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. ఎప్పుడు 24 గంటలు నీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు దాని విలువ తెలుసా? బకెట్లు పడేస్తుంటారు, డ్రమ్ములు పడేస్తుంటారు కదా. దాని వాల్యూ తెలియదు. అదే ఎడారిలో పడేస్తారా కదా, వాళ్ళకు ఒక్క చుక్కగా నిప్పులరా సారకంగా తెల్లొక విగ్రహాలు ఆ చెట్లకు ఈ రాళ్లకు అక్కడ పోయి ఇక్కడ పోయి లాస్ట్ నిజమైన దేవుడు అని తెలిస్తే వాళ్ళు ఎంత స్థిరంగా. ఇప్పుడు మన దగ్గర ఉన్న షారోన్, ఆమె హిందూ బ్యాక్గ్రౌండ్, మరేమ్మ హిందూ బ్యాక్గ్రౌండ్, సునీత గారు హిందూ బ్యాక్గ్రౌండే, ఇమాన్యుయల్ గారు హిందూ బ్యాక్గ్రౌండే కదా. అండ్ మన షీల, వినోద్ వాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండే. ఒక రకంగా మేము కానీ మా మమ్మీ పేరు వెంకటమ్మ, చాలాసార్లు చెప్పాను. అంటే మా అమ్మమ్మ బ్రదర్, మా అమ్మమ్మ వెంకటేశ్వరుని పూజించేది పరిగణ. మ్యాక్సిమం అంత హిందూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళమే. ఆ మాటకు వస్తే ఈవెన్ మన 4 ఫాదర్స్ కానీ ఒకప్పుడు న్యూసే కదా ప్రియులుగా.
అదే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టి మా డాడీ పాస్టర్, మా డాడీ, మా అమ్మ, మా తాత బిషప్, ఇలాంటి వాళ్ళు ఎట్టారంటే చాలా మూర్ఖంగా, చాలా గర్వంగా ఉంటారు. రోహిత్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ హిందూసే. అవునా రోహిత్? అంతే కదా. సో పిల్లలు ఎంత స్థిరంగా ఉన్నాం పిల్లలు. అదే క్రిస్టియన్ మేము మొదటి నుంచి క్రిస్టియన్స్ అన్నవాళ్ళు ఈ హిందూస్ ఉన్న విశ్వాసం, హిందూస్ ఉన్న కమిట్మెంట్ వాళ్ళకు ఉండదు కదా. అట్టని మనం వాళ్ళని తక్కువ చేసి అనట్లేదు పిల్లరా. కాకపోతే దేవుడికి స్తోత్రం, ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి కదా. ఈ హిందూ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు సేమ్ ఈ శతాధిపతి అయ్యా ఒక నోటి మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరుస్తాడు. ఆ మాట విని యేసు ప్రభు ఏమయ్యాడంట? ఆశ్చర్యపడిపోయి ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలీయులుగా ఇంత విశ్వాసం ఎవరికి ఉన్నట్టు అంటే అర్థం ఏంటి? ఈ క్రైస్తవుల కంటే ఈ హిందువులే, నాన్ క్రిస్టియన్సే మేలు. వెరీ సింపుల్ గా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన క్రిస్టియన్స్ కంటే ఎవరు మేలు? ఏ విషయంలో? విశ్వాసం విషయంలో, భక్తి విషయంలో, దేవుని పట్ల వీళ్ళకున్న ఆసక్తి విషయంలో వీళ్ళకంటే వీళ్ళే బెస్ట్. ఇక్కడ కానీ ఈ వ్యక్తి ప్రభువా ఒక్క నోటి మాట చదివిస్తే చాలు ప్రభువా నా దాసుడు స్వస్థపరచబడతాడు విని యేసు ప్రభు ఆశ్చర్యపడింది. ఇంత విశ్వాసం ఎవరికి ఉన్నట్టు చూడలేదని చెప్పి యేసుక్రీస్తు తర్వాత అంటాడు ప్రియులరా, ఐ థింక్ 11 వచ్చినము, అంతటా యేసు ఇక వెలుగు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతి చెప్పాను. ఆ గడియలోని అతని దాసుడు ఏమయ్యాడు? స్వస్థత ఉంది. అంటే ముఖేష్, ఇక్కడ దేవుడి నోటి మాటను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కదా. చాలా హృదయపూర్వకంగా నమ్ముతే దేవుడు గుడ్డోడా, దేవుడు వినోదా, ఎవరు నిజంగా నా పైన విశ్వాసం ఉంచారు. ఇదంతా ప్రియుల జస్ట్ ఇదంతా విశ్వాసం మూలంగా జరిగేది కదా. నిజంగా మనం భక్తిగా ఆయన ఏమైనా చేయ ప్రభావ, నేను మాత్రం నీ వాక్యాన్ని వదలను, నీ వాక్యమే సత్యం ప్రభావ, నేను అనుకున్నది జరిగినా జరగకుండా నీ వాక్యమే సత్యం ప్రభావ, నాకు హీలింగ్ స్వస్థత కలిగినా కలగకుండా నీ వాక్యం మాత్రం అబద్ధం కాదయ్యా, నేను అనుకున్నట్టు నాకు ప్రమోషన్ దొరికినా దొరకకుండా నీ వాక్యం సత్యం ప్రభావ అన్న వాళ్ళని దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడు తెలుసా. ఆయన నోటి మాట ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం చదివేది ఏంటి పిల్లలు చెప్పండి? దేవుని నోటి మాట. ఆయన పలికిండు, వాటిని రాశారు, ఒక బుక్లో రికార్డ్ చేశారు. ఎవరు రాశారు? ఆయన భక్తులు రాశారు. ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి రాశారు. మీకు నేను సంవత్సరాలు చెప్పాను, ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం, ఈ 5 పుస్తకాలు రాసింది ఎవరు? మోషే. The first 5 books in the New Old Testament written by Moses. మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులరా, మోషే ఎప్పుడు ఉంటాడు తెలుసండి? నోవా వరకు 2000 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు రిమైండర్ గారు, నోవా తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? అబ్రహాం తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ఇసాక్ తర్వాత యాకోబు తర్వాత యోసేఫ్ తర్వాత మోషే పుట్టాడు. అంటే ఆదాము నుండి నోవా వరకు 2000 సంవత్సరాలు అయిపోయాయి. నోవా నుండి మోషే వరకు ఆల్మోస్ట్ 700 to 800 years అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆదాము నుండి మోషే వరకు ఇంచుమించు 2700 లేకపోతే 2800 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మోషేకి ఎలా తెలుసు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగా ఉండెను, దేవుని ఆత్మ నీళ్ళ మీద ఉండెను, మొత్తం చీకటి దేవుడు వెలుకమ్మన వెలుగాయను. శరణ్ ఎలా తెలిసింది మోసెస్కి? వెరీ సింపుల్. 2000 మాకు అప్పుడప్పుడు పెళ్ళైన కొత్తలో మాకు అయ్యే కొన్ని విషయాలు నాకు ఇప్పుడు గుర్తుండవు. నీకు అన్ని మర్చిపోతాం అంటుంటున్నాను. సో మనము ఈ కొన్ని విషయాలే మనం మర్చిపోయినప్పుడు 2800 సంవత్సరాల వ్యక్తి ఏం గుర్తుపెట్టుకుంటాడు సార్? అందుకే దేవుని వాక్యం అంత పవిత్రమైంది.
దేవుడు వెలుగు కమ్మన్నాడు, వెలుగు అంటే ఆయన మాటలు అంత శక్తి ఉంది. అయ్యా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లే, నువ్వు ఎక్కడ ప్రభువా, నువ్వు సృష్టికర్తవు, నేను సృష్టిని, నువ్వు దేవుడు, నేను మట్టిని, నువ్వు మా ఇంటికి రావడం ఏంటి ప్రభువా, అది నిజమైన రెస్పెక్ట్. మేము కొన్ని ఇంట్లోకి వెళ్తే ప్రియులరా ఎంత గౌరవంగా మాట్లాడతారు, ఎంత గౌరవంగా చూస్తారంటే ఏదో దేవుడే వాళ్ళ ఇంటికి వచ్చిన యేసుప్రభు అంటాడు కదా, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి శుభం అని పలకండి. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఒకవేళ దేవుడు సేవకుడు మన ఇంటికి వచ్చి, మన గ్రామానికి వచ్చి 11 వచ్చిన ప్రియులరా, మరియు మీరు ఏ పట్టణంలోనైనానో గ్రామంలోనైనానో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంట్లో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము వారి మీదికి వచ్చు. లేకపోతే ఎవడైనా మిమ్మల్ని చేర్చుకునక మీ మాట వినకుండా కదా మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణం విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గుమొర్రా ప్రదేశములు గల గతి ఓరదైనదై అని నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు అంటున్నాడు ప్రియులా, మీరు ఏదైనా పట్టణానికి, ఏదైనా గ్రామానికి, ఏదైనా ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉండండి. వాళ్ళ ఇంట్లో ఉండండి అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తాయి కదా, వాళ్ళ ఫోర్స్ఫుల్గా కంపల్సరీగా మనం వెళ్ళకూడదు. సో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఏమని చెప్పాలా? శుభము. అందుకే మన ఇంటికి దేవుడు సేవకుడు వస్తే మనకి ఇలాంటి ఏముంటుంది? శుభం ఉంటుంది. వాళ్ళు వచ్చి మీ ఇంటికి శుభము అని పలికితే ఆ ఇంటికి శుభానికి యోగ్యులు అక్కడ ఉన్నట్లయితే ఆ శుభం అక్కడే ఉంటుందండి. ఇంగ్లీష్లో గో and tell peace, greetings. If the people of that house are worthy, that peace will remain with them. Chadunara? And when you go into a house, greet it. If the household is worthy, let your peace come upon it. Let your peace be upon that house. మీ సమాధానము, మీ శాంతి ఆ ఇంట్లో ఉండును కాక. అందుకే సేవకులుగా మేము ఇంటికి వెళ్తే నేనే ముఖ్యంగా నేనేమని ప్రేర్ చేస్తానంటే, ప్రభువా నీ సేవకులుగా ఇంట్లో మేము కాల్పించాం. మేమేదో గొప్పలమని కాదు ప్రియులరా. చాలా మంది కంటే నేను చదువుకోలేదు, చాలా మంది కంటే మాకు ఫైనాన్షియల్గా ఏం లేదు, కానీ దేవుడు సేవకులుగా మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడే ఆ అర్హత మాకు కదా ఉందా లేదా? మాకేం లేదు, చదువులో నేను 0, మ్యాథ్స్ 0, ఫైనాన్షియల్ 0, మాకేం లేదు. దేవుడు సాయం చేస్తే మనం ఈరోజు మేము బ్రతుకుతున్నాం. కానీ ఆయన సేవకులుగా ఏదైనా ఇంటికి వెళ్తే ఆ ఇంటికి శుభం అని పలికినప్పుడు ఆ ఇంటికి దేవుడు శుభం పలుకుతాడు ఉంటాడు. దేవుడు డైరెక్ట్గా మన ఇంటికి రాగలుగుతాడా? మరేమా దేవుడు ఏం చేస్తాడు? ముఖేష్ ఆయన సేవకులను ఆయన ప్రతినిధులను కదా, రిప్రజెంటేటివ్స్, వాళ్ళని పంపినప్పుడు మనం వాళ్ళని మంచిగా గౌరవించి, తర్వాత యేసుప్రభు అంటాడు, గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చుదో వాడు తన ప్రతిఫలము పోగొట్టుకున్నాడు. సేవకులు వస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దేవుడు మర్చిపోడంట, దేవుడు మర్చిపోడంట. సైనిక బ్రదర్ ఇంటికి వెళ్ళినప్పుడు చల్లనీళ్ళు ఇచ్చారు. మినిమం, ఎందుకంటే ఆ రోజులలో ఇజ్రాయెల్ దేశంలో బాగా ఎండ ఉంటుంది, ఎడారి ప్రాంతము. సో ఒక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో కార్లు, బస్సులు లేవు కదా, గాడిదల మీద పోయేవారు, లేకపోతే కాలు గంటలు వెళ్ళేవారు. ఆ ఎండకు ఆ ఇసుకలో నడుచుకుని పోయినప్పుడు చాలా ఆయాసం ఉండేవారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు వాళ్ళకు? ప్రభు యేసుప్రభు అంటాడు, ఎవరైతే నా సేవకుడని ఈ చిన్నవాళ్ళు గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ప్రతిఫలము పోగొట్టుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఐ థింక్ 44 వచనం చూడండి, 41వ వచనం, సారీ 10:41 చదవండి శారన్. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు
నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 40 వచనమమ్మ, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. చాలు ప్రియులారా, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు శిష్యులు సేవకు పంపుతూ ఆయన అంటాడు, శిష్యులారా మీరు వెళ్ళండి, గ్రామానికి వెళ్తారో, ఇంటికి వెళ్తారో, పట్టణానికి వెళ్తారో వెళ్ళండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చేర్చుకున్నారు, సేవకులు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారని మిమ్మల్ని చేర్చుకున్న వారు యేసు ప్రభు అంటాడు నన్ను చేర్చుకున్నట్టు. నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నట్టు. సో షీలా, ఒకవేళ మన ఇంటికి పాస్టర్ వస్తే వాళ్ళని మనం మంచిగా గౌరవిస్తే లిటరల్గా మనం దేవుణ్ణి, యేసు ప్రభును, తండ్రిని, కుమారుని చేర్చుకున్నట్టంట. వాళ్ళని గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? తండ్రిని, కుమారుని గౌరవించినట్టు. వాళ్ళకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే అంట కదా ప్రతాప్? నేను నా గురించి చెప్పట్లే ప్రియులారా, ప్రపంచంలో ప్రతి సేవకుల గురించి చెప్తున్నాను. మహబూబ్ నగర్లో ఉన్నా, బయ్యారంలో ఉన్నా కదా, రాజమండ్రిలో ఉన్నా, మార్కాపురంలో ఉన్నా, ఏ సేవకులు వచ్చినా వాళ్ళని చేసుకుంటే ఎవరు చేసుకున్నట్టు? నేను నా గురించి చెప్పట్లేదు. అది నీళ్ళు ఇస్తే చాలు, అబ్బా దేవుడి సేవకుడు వచ్చాడని, సో మన ప్రతిఫలం దేవుడు ఇస్తాడంటారు. అందుకే మనందరం దేవుడి సేవకులు ఇప్పుడే కాదు, ఓకే, ఎప్పుడైనా మనం చనిపోయే వరకు దేవుడి సేవకులు అంటే మనం గౌరవించాలి. చాలా దీవెనలు మనకు ప్రియులు, చాలా దీవెనలు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు, వాళ్ళు దేవుని మాటలు మనకు చెప్పి మనం మంచి మార్గంలో నడుపుతారు కదా. సేవకుల మీద మనం పగ పెట్టుకొని వాళ్ళ మీద మనము గొడవ పెట్టుకోకూడదు. మనకు దీవెనకరం కాదు, ఆశీర్వాదం కాదు. సో మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాడు. మీరు ఏంటికి వెళ్తారు, ఆయనకి శుభమని పలకండి, ఆ శుభం అక్కడే ఉంటుంది. సో దేవుని మాటకి ఎంత శక్తి ఉందంటే పిల్లరా, వెలుగు కమ్మన వెంటనే వెలుగు అయిపోయింది. పశువులు కమ్మంటే పశువులు అయినాయి, పక్షులు కమ్మంటే పక్షులు అయినాయి, సూర్య చంద్ర నక్షత్రాలు కమ్మన్నాడంట. మీరు తర్వాత ఆదిగారు అదే 1-2 అధ్యాయాలు చూస్తే దేవుడు సూర్యుడిని కమ్మన్నాడు. సో గాడ్ సెడ్ లెట్ దేర్ బి సన్, మూన్, స్టార్స్, everything came into existence. God said let all animals come into existence. Every animal came into existence. God said let every bird, every fish కలుగుడుగాక అన్ని. కానీ మనిషిని అనలే. మనిషిని దేవుడు ఇచ్చినట్ట, దేవుడు కిందికి వచ్చి మట్టిని నీళ్ళతో కలిపి బురద మట్టిని తీసుకొని ఆయన రూపంలో ఒక బొమ్మను చేసి ఆయన నాసికాంధ్రంలో ఆయన నోట్లో నోరు పెట్టి ఊదాడంట ప్రియులరా. అప్పుడు ఆ యొక్క బొమ్మ, ఆ మట్టితో చేసిన బొమ్మలో ప్రాణం వచ్చి అక్కడ మనుషుడయ్యాడంట. ఆ ప్రాణం పోయిందనుకో మళ్ళీ ఆ మట్టికి వెళ్ళిపోవాలి కదా. మనమంతా దేంతో చేయబడ్డ వాళ్ళు అంట, తెల్ల మట్టి, నల్ల మట్టి కదా. తెల్ల కొద్దిగా కానీ గుర్తుపెట్టుకోండి, మనమంతా రాష్ట్రంగా వచ్చింది ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి పోయేది. కానీ వాక్యం ఎంత సత్యం కదా ప్రియులరా. ఆదాంతో అంటాడు, ఆదాము నువ్వు మట్టిలో నుంచి వచ్చావు, తిరిగి మనిషి నువ్వు మట్టిలో. ప్రసంగి మనకు 12:7 ఏముంది ప్రియులరా, మన్నైనది వెనుపెట్టుకోలే, మనలో భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకని మనందరం ప్రియులరా మట్టితో చేయమంటారు కాబట్టి మనం ఒకరోజు ఆ మట్టిలోకి వెళ్ళిపోవాలి. కానీ మన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడానికే మన ప్రయత్నాలు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని భక్తిగా మనం జీవించినంత దేవుని గురించి రేపు లోకానికి వెళ్ళడానికే. సో దేవుని వాక్యాన్ని గౌరవించే వాళ్ళంతా ధన్యులు, దేవుని సేవకులను గౌరవించే వాళ్ళంతా ధన్యులు, దేవుని సన్నిధిని గౌరవించే వాళ్ళంతా ధన్యులు. దేవుని డైరెక్ట్ చూడలేం కాబట్టి ఆయన వాక్యము, ఆయన సన్నిధి, ఆయన సేవకులు, ఈ మూడింటిని మనం గౌరవిస్తే మనం చాలా ధన్యం. డైరెక్ట్గా ఆయన చూడలేము, ఆయనతో మాట్లాడలేము, ఆయనకు మనం ఛాయ్ వేయలేము,
కదా. ఆయన సింహాసాన్ని మనం క్లీన్ చేయలేము, కానీ వచ్చిన వాళ్ళకి ఛాయ్ ఇస్తాం అనుకోండి, దేవుని సేవకులు ఎవరికి ఇచ్చినట్టు దేవునికి ఇస్తాం. వచ్చిన వాళ్ళకి గ్లాస్ నీళ్ళు ఇచ్చామనుకోండి, ఎవరికి ఇచ్చినట్టు కదా. ఐఎమ్ జస్ట్ గివింగ్ శాంపుల్ ఎగ్జాంపుల్ ప్రియులారా. దేవుడిని అయితే మనం చేయలేము. మనం వెళ్ళి దేవుడి సింహాసాన్ని డస్టింగ్ చేయగలుగుతామా? అప్పుడప్పుడు పరుగుల చీరలకి డస్ట్ చేస్తూ ఉంటుంది. ఆయన 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 సింహాసనం దగ్గర మనం చేయగలుగుతామా? చేయలేము. కానీ మీరు చేస్తే ఎవరు చేసినట్టు ఆయన, అది ప్రియులారా దాని అర్థం. ఎలా చేస్తాం మనం అది? వాలంటీర్ కదా రోయ్. ఎవరైనా చెప్తే చేస్తామా? అస్సలు దీవెన ఉండవు. దానికంటే చేయకుండా బెస్ట్ కదా సునీత గారు. వాలంటీర్ ప్రభు నేను ఈ కొరకు చేస్తున్నాను ప్రభు. మత్తయి సువార్త 24:35 చూడండి ప్రియులుగా, ఈ వాక్యాన్ని ఎంత ఇంపార్టెంట్ దేవుడు ఇచ్చాడో. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. బాబాయ్, ఇక్కడ చూసారా ఆ దేవుని వాక్యానికి ఎంత బలం ఉందంటే, మరేమ్మా భూమి ఆకాశము గతించునేవో కానీ నా మాటలు ఎప్పుడు గతించు. శీలా దేవుని వాక్యం అంత ఇంపార్టెంట్. బైబిల్ కొంతమంది కాల్ చేస్తారు. సాధు సుందర్ సింగ్ అని ఆయన ఉండేవారు. ఆయన తర్వాత ప్రభుని నమ్ముకున్నారు. ఎన్నో బైబిల్ కాల్చాడు ముఖేష్. అన్ని విగ్రహాలు, పిచ్చి పిచ్చి విగ్రహాలన్నీ పెట్టుకునేవాడంట. యేసు ప్రభు అంటే చాలా కోపం, క్రిస్టియన్స్ అంటే చాలా కోపం. బైబిల్ ఎన్నోసార్లు చింపేసి కాల్చాడు. లాస్ట్ దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన హృదయాన్ని మార్చాడు. చివరికి ఆయన దేవుడి సేవకుడుగా మారాడు. సో భక్త్ సింగ్ అని ఇంకొక వ్యక్తి ఉండేవాడు కదా ప్రియుడా. సాధు సుందర్ సింగ్ వేరు, తర్వాత భక్త్ సింగ్. ఆయన 2000లో అక్కడ హెబ్రోన్, ఇక్కడ మన ముషీరాబాద్లో చనిపోయారు. ఆయన కానీ హోలీ బైబిల్ ఒకరోజు అన్నమో వండుతుంటే అక్కడ హోలీ బైబిల్ దాని అట్ట కనపడ్డదంట పైన. ఈ పైన అట్ట హోలీ ఇంగ్లీష్లో. వై ఇట్స్ కాల్డ్ హోలీ అని ఆయన థాట్ వచ్చిందంట. నేను దానిపైన ఆరాధించినట్టు భక్తి. లాస్ట్కి ఎవరు సువార్త చెప్పి యేసు ప్రభు నిజమైన దేవుడు అంతే. అప్పుడు ఆయన సేవ చేసి ఆ ప్రభు నమ్మకం ఎంత గొప్ప సేవ చేశాడు. ప్రపంచంలో హెబ్రోన్ చర్చ్లు ఎక్కడ చూస్తూ ఉంటాయి కదా. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా హెబ్రోన్ చర్చ్. ఆ హెబ్రోన్ చర్చు, యేసన్న గారి చర్చు, బైబిల్ మిషన్ కదా బ్రదర్. ఈ దేవుడు ఎంత గొప్పగా దీవించాడు. బైబిల్ మిషన్ గారు మొత్తం ఆంధ్రలో ఉంది కదా శారన్. ఎక్కడ పోయినా కానీ బైబిల్ మిషన్, దేవదాస్ అయినా ఎంత అద్భుతం కదా బ్రదర్. యేసన్న బ్రదర్, యేసన్న గారు ఎక్కడ పోయినా యేసన్న గారు మందిరాలు. దేవునికి స్తోత్రం. మనకు కానీ ఆశ అలా మమ్మల్ని వాడుకుంటున్నాము. ఆమె ఏదో ఒక రకంగా మమ్మల్ని వాడుకుంటున్నాము. మరి అన్ని సంఘాలు కాకుండా కనీసం కొంతమందిని మేము నీ దగ్గరికి తీసుకున్నాం. నేను ఎప్పుడు ఒకే ప్రార్థన చేస్తాను. గిటార్ వాయించడం కంటే, పాటలు పాడడం కంటే, భాషలు మాట్లాడడం కంటే కొన్ని ఆత్మలు నీ దగ్గరికి తెచ్చే వరాన్ని బట్టి దానికి మించిన వరం ఏది? దానియేలు గ్రంథంలో ఒక వాక్యం ఉంది ప్రియులారా, 12వ అధ్యాయం. ఆత్మలను దేవుని దగ్గరికి తెచ్చిన వాళ్ళు ఎట్లుంటారో చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశితులు. మన చదువుదాము. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుత్రట్లు తిప్పుదరో వారు ఎలా ఉంటారంట? అనేకులను దేవుత్రట్లు తిప్పితే వాళ్ళు ఎలా ఉంటారంట? నక్షత్రాల వల్ల ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారంట. సిస్టర్, ఈ వాక్యం దయచేసి అందరూ అండర్లైన్ చేసుకోండి. మన మిషన్ ఏముండాలి తెలుసా ముఖేష్, రోహిత్? కొంతమందిని నేను ప్రభువుకి నడిపించాను.
కదా. మేఘన షుడ్ ఆల్వేస్ థింక్ నేను ఇంతమందిని ప్రభులు, కొంతమంది ఉన్నారు, పరిమళ, రోహిత్, ముఖేష్, మరియమ్మ, నా ద్వారా కొంతమంది నేను దేవుని నీతిలోకి నడిపిస్తాను. మందిరాన్ని నడపడం కాదు, ఎవరికి దేవుళ్ళు నడపడం. వాళ్ళకి మన మందిరం ఇష్టం కాకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నీతి మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి, ఎంత చక్కగా రాయబడుతుంది కదా. ఈ మాటలకు ఈ లోకం నుండే సుఖము, సంతోషం ఏమైనా మంచి వస్తుందా? అనేకులను దేవుని మార్గంలో నడిపేవారు జ్యోతిలో నిరంతరం ప్రకాశిస్తారు. నేను ఎప్పుడు సునీత గారు ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా నేను అనేకులను నీ దగ్గర నడిపించాను. మన మందిరానికి వచ్చేవాళ్ళు మన మాటలు విని వాళ్ళ చిన్న దేవుళ్ళు స్థిరంగా ఉండాలి. మనకు అనేక బ్రాంచ్లు లేకుండా ఉన్న ఒక బ్రాంచ్లోనే ఓకే అందరూ కొంతమంది వచ్చి వాళ్ళ దేవునికి నడిపిస్తే ఎంత బాగుంది. నాకు మొదటి నుంచి కానీ అనేక బ్రాంచ్లు ఉండాలా, లేకుంటే నేను చాలా నాకు అది లేకుండా నాకు మొదటి నుంచి కానీ ఒక చిన్న సంఘంలో ఉన్న వారిని ఆ ఇద్దరు పిల్లలు మంచి వాళ్ళకి మంచి తిండి పెట్టి మంచిగా చదివిస్తే చాలు. 10 మంది పిల్లలు కానీ సరిగ్గా తిండి పెట్టకుండా, సరిగ్గా చదివించకుండా, ఏం బ్రదర్ మంచి బట్టలు కొనియకుండా వాళ్ళని వాటిని వదిలేసిన అనుకోండి, నాకు అట్లా అనిపిస్తుంది. ఉన్న 10 మంది, ఉన్న 50 మంది, ఉన్న 100 మందిని మంచిగా వాక్యంతో నేర్పించండి, మంచి టీచింగ్ నేర్పండి, మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో దర్శించి ప్రార్థన చేయండి. ఇది తప్పని చెప్పండి, ఇది కరెక్ట్ అని చెప్పండి. వాళ్ళని దేవుని మార్గంలో నడిపించండి. చాలా మంది అడుగుతారు, బ్రదర్ ఇక్కడ ఒక స్టార్ట్ చేయండి, ఇక్కడ ఒక స్టార్ట్ చేయండి. నాకు ఆ ఓపిక లేదు. నాకు బైపాస్ అయిన తర్వాత మరీ ఓపిక టోటల్గా సన్నగిలిపోయిందంటే ఇప్పుడు ఎట్లున్నానంటే ఈ ఉన్న సంఘాన్ని కొద్దిగా పెంచి ప్రభావ కొంతమందిని నేను బ్రతుకున్నా, కొంతమందిని రాజ్యంలో నేను నడిపించి నాకు ఇవ్వండి. వాళ్ళ నీతి మార్గం ఇప్పుడే చదివిన వాక్యము అనేకులను నీతి మార్గంలో నడిపించేవాడు నక్షత్రం లేదు నిరంతరం ప్రకాశించు. Can you read in English? And those who turn many to righteousness, Those who turn many to righteousness, like the stars forever and forever. They will be like the stars forever and ever. Rohit, how many people you brought to the Lord? That is counting. Mukesh, how many people you brought to the Lord? వాడు వినట్లేదు అంకల్ ఎంత చెప్పినా అని మనం అనుకుంటున్నాను. అక్కడ వినకుండా చిన్నగా కంటిన్యూ చేసి వాళ్ళ గురించి ప్రేయర్ చేసి, డైరెక్ట్గా మనం చెప్తే వినరు కాబట్టి మనం ప్రేయర్ చేసి, బదులు ఇమ్మానుయల్ ద్వారా కొంతమంది, సునీత గారు మీ ద్వారా కొంతమంది, పరిమళ మీరు కొంతమంది మందిరానికి వాళ్ళు వస్తారో లేదు కదా 99th పాయింట్. కానీ ఫస్ట్ పాయింట్ వచ్చి వాళ్ళని మన ప్రభులకి నడిపించ. నీతి మార్గం వద్దు, మనం ఇది చేయకూడదు, వద్దు ఈ ఆచారాలు వద్దు, ఈ పద్ధతులు వద్దు, అందరు చేస్తున్నారని చెప్పి మనం చేయకూడదు కదా. ఓకే రేపు యేసుతో అడుగుతాడు, ఎందుకురా బాబు మీరు చేశారు, ఎక్కడున్నాయి బైబిల్ అంటే ఏం చెప్తాం మనం అప్పుడు? లేదు ప్రభు అందరూ చేసి మేము చేస్తామంటారా? అది ఎవరు అంటుండే మన జీవితంలో ఒక విషయం మర్చిపోకూడదంట. అది ఏంటంటే మనం నమ్మిన సిద్ధాంతాలు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టము. ఎస్, ఈరోజు వరకు ఏ ఆచారాలు లోపట్లేదు, చనిపోయే వరకు అట్నే ఉంటా కదా బ్రదర్. ఎవరినో చూసి ఈ మధ్య ఉంటానైనా అనుకోండి మన కన్విక్షన్స్ అన్ని పాడు. సో భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. దేవుని వాక్యానికి అంత పవర్, అంత బలం ఉంది రోహిత్. ఇంకొక వాక్యం చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేవుని వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడో. Matthew chapter 5 verse 17. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
భూమి ఆకాశం గతించిపోయినను ధర్మశాస్త్రం నుండి ఒక పొల్లైన తర్వాత సున్నైనా ఏం కాదట తప్పిపోదు. పొల్లేంటి సున్నేంటి అంటే ప్రతి ఒక్కటి రాయబడ్డ ప్రతి ఒక్కటి నెరవేర్చబడుతుంది అని అర్థం. అందుకే దీనికి బైబిల్కి ఏమని పేరు? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము. ఎవరి ద్వారా ప్రేరేపింపబడ్డది? దేవుడు ద్వారా. యాక్చువల్లీ దేవుడే మాట్లాడాడు. ఆ మాట్లాడిన వాటిని వీళ్ళు రాశారు. ఎలా రాశారు వీళ్ళు? పరిశుద్ధాత్మ యొక్క సహాయం వల్ల ప్రేరేపణ. దేవుడు వెలుగు కమ్మనగా వెలుగాయ వీళ్ళు రాశారు. ఓ దేవుడు వెలుగురం రాశారు. భూమి ఆకాశం గతించనేమో ఒక్క సున్నైనా ఒక్క పొల్లైనా గతించనే గతించు. యోహాను సువార్తలో ఏముంది బ్రదర్? ఆది యందు వాక్యం ఉండేది. ఆది ఎందంటే అర్థం ఏంటి? సునీత గారు బైబిల్లో 2 ఆదులు ఉన్నాయి. జెనసిస్ 1:1 ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ప్రతాప్ ఈ ఆది కాండం 1:1 షారోన్ ఈ ఆదికి ఒక డేట్ ఉంది. ఏ ఆదికి? ఆది కాండం 1:1 ఒక డేట్ లో దేవుడు భూమి ఆకాశం సృజించాడు. కానీ యోహాను సువార్త 1:1 రాయబడ్డ ఆదికి ఎలాంటి డేటు, ఎలాంటి బిగినింగ్, ప్రారంభము లేదు. ఆది యందు వాక్యం ఉండేను. ఇప్పుడు మీరు చెప్పండి, వాక్యం ఎప్పుడు నుంచి ఉంది? దానికి ఏమైనా డేట్ ఉంటుందా? ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఆ వాక్యమే ఒక్కసారి ఊహించండి. ఆది యందు వాక్యం ఉండేను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఆ వాక్యమే దేవుడే ఉండేను. ఆది యందు వాక్యం ఉండేను. ఈ వాక్యం ఇదిగో దేవుడు ఇక్కడ కూర్చున్నాడు. దేవుడు ఎదుగుతుంటాను. ఈ వాక్యమే దేవుడు ఉన్నాడు. అంటే యెహోవా తండ్రి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ వాక్యం అనే దేవుడు ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు అంటాడు, ఆ వాక్యము ఆ శరీరధారి 14 వచనంలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఈ వాక్యము శరీరధారి వచ్చాడు. ఎవరు వచ్చారు? వెరీ గుడ్. అంటే తండ్రి దగ్గర ఉన్న ఈ వాక్యము ఒకరోజు యేసై మన మధ్యకు వచ్చాడు. అంటే యేసుక్రీస్తుకి ఒక పేరు. ఏం పేరు? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యం. లాస్ట్ ఒక వాక్యం ప్రకటన 19:13 చదువుకుందామండి. రెవల్యూషన్ 19:13 యేసుక్రీస్తుకు ఒక పేరు ఇచ్చారు ఇక్కడ. 19:13 చదవండి ఒకళ్ళు ఇంగ్లీష్లో. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తుకు దేవుని వాక్యం అనే నామము పెట్టబడింది. ఓకే. And he was clothed with the vesture dipped in blood, and his name is called the Word of God. His name is called the Word of God. Whose name is called the Word of God? Jesus name. Very good. So without వాక్యంలో బైబిల్ రాయబడింది యేసుక్రీస్తుకు దేవుని వాక్యం అని పేరు. How you understood? Jesus has one more name. What is that name? Word of God. So we can say Jesus' name is Word of God. Word of God means Jesus Christ. You can call the Bible as Jesus. You can call Jesus as Bible. వాక్యమును యేసు అని పిలవచ్చు. యేసుక్రీస్తును వాక్యం. సో ఈరోజు చెప్పిన వాక్యం గుర్తు పెట్టుకుందాం ప్రియులారా. దేవుడు వెలుగు కమ్మనగా వెలుగాయ. అంత బలం ఉంది ఆయన. ఆ నోటి మాటనే ఈరోజు దేవుడు మనకు ఒక ప్రింటింగ్ రూపంలో బైబిల్ మన రూపంలో ఇచ్చారు.
ఈ వాక్యం చదువువాడు. ఈ లాస్ట్ ప్రకటన 1:3 చదవండి అమ్మా. షారన్ ఒకసారి చదవండి. ఈ వాక్యం విలువాడు, చదువువాడు, ధ్యానించువాడు, దాని ప్రకారం చేయువాడు ఎలాంటి వాడు చూద్దాం. సమయము ప్రకటన సమీపించినది. ఒక నిమిషం అమ్మా. ప్రకటన 1:3 అందరు తీసిన తర్వాత చదవండి. చదవండి మా. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును వాటిని విని వీటిలో రాయబడ్డ వాటిని గైకొనువాడును ధన్యులు. ధన్యులు. చాలు సిస్టర్, ఇక్కడ 3 విషయాలు. నంబర్ 1 దీన్ని చదువువాడు, చదువు రాని వాళ్ళు వినువారు. వెరీ గుడ్. ఇప్పుడు మా అమ్మకు చదువు రాదు, మా అమ్మ ఎప్పుడు వింటది, వినోదు. సో చదువు వచ్చినప్పుడు చదువువాడు కదా, దీన్ని చదువువాడు. చదువు రాని వాళ్ళు నెక్స్ట్ వినువారు. మూడోది అందులో విని చదివిన వాటిని గైకొనువారు. ఎలాంటి వాళ్ళంట పరిమళ? ఆమేన్. మనం ప్రియులారా గమనించుకుందాం. నేను కానీ వాక్యం చెప్పి నేను గైకొనకుండా ప్రవర్తిస్తే నేను వేరుతుంది. ఇక్కడ కూర్చున్న మనం కానీ వాక్యం విని లోబడుకుంటే మనకు, అందుకే అయినంత వరకు మనం వాక్యం లోబడతాం. ఎవరు ప్రెజర్ మన మీద పడ్డ కానీ వాక్యానికి లోబడదు. ఐ విల్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. రేపు నేను దేవుడు లెక్క చెప్పు, నా భార్యను అడగడు దేవుడు, నా భర్తను అడగడు, మా మమ్మీ డాడీని అడగడు దేవుడు. నన్ను అడుగుతాడు, రోహిత్ నిన్ను అడుగుతాడు, మనల్ని అడుగుతాడు. పెద్దలు గౌరవించాలి కానీ లోబడే విషయంలో మాత్రం దేవుడికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్. ఆమేన్. సో ఈ వాక్యం మీరు మళ్ళీ యూట్యూబ్లో పోయి చూడండి, చదువుకోండి, మళ్ళీ వినండి. అండ్ దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందామా. తండ్రి, ఇంతవరకు మీరు మాకు మీ వాక్యం ద్వారా హెచ్చరించారు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని ఎంత ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మా మధ్య శరీరధారి అయి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తుకు వాక్యం అని పేరు, ఆ వాక్యానికి యేసు ప్రభు అని పేరు. ప్రకటన 19:13 మేము చూశాము, ఆయనకు ఒక నామం ఇవ్వబడ్డది, దేవుని వాక్యం అనే నామం. His name is called the Word of God. What a wonderful John 1:1 and Revelation 19:13. సేమ్ ఉన్నాయి ప్రభు. ఆయనకు దేవుని వాక్యం అని పేరు. యేసయ్యా మీకు దేవుని వాక్యం అని పేరు. లవ్ యూ, ప్రైజ్, థ్యాంక్ యూ. నోటి మాటలు ఎంత శక్తి ఉంది ప్రభు. నువ్వు వెలుగు కమ్మనగా వెలుగైంది ప్రభు. పశువులు కమ్మని నువ్వు పలికినవు చాలు, పశువులు అయ్యాయి. పక్షులను కమ్మని మీరు ఏది కానీ కిందికి వచ్చి సృష్టించలేదయ్యా నోటి మాటతో. థ్యాంక్ యూ ప్రభు. అందుకే ఆ శతాధిపతిగా నా రోజు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి యోగ్యుని కాదు, ఒక్క నోటి మాట పలుకుతుంది చాలయ్యా. నా దాసుడు బాగోతులు ఎంత మంచి మాటలు ప్రభు. మత్తయి సువార్త 24:35 మేము చదివాము, భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవన్నారు ప్రభు. నీ వాక్యం ఎంత బలమైంది ప్రభు. మత్తయి సువార్త 5:17 మేము చదివినాం ప్రభు, భూమి ఆకాశము గతించిన ఈ యొక్క గ్రంథంలో, ఈ ధర్మశాస్త్రంలో రాయబడ్డ పొల్లైనను సున్నైనను తప్పిపోదన్నారు. ప్రతి ఒక్కటి నెరవేర్చబడ్డది, ఇంకా కొన్ని నెరవేర్చబడాలి, తప్పకుండా నెరవేర్చబడతాయి. మీ వాక్యాన్ని బట్టి మేమందరం సంతోషిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ. మాకు మీ వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము కేవలం వినేవారంగా మాత్రమే కాకుండా వాటికి లోబడి వాటిని దాన్ని ప్రేమించి ఇంకా నలుగురికి వాక్యాన్ని చెప్పి వాళ్ళని యుద్ధకు నడిపించి బిడ్డలుగా చేయి. దానియేలు గ్రంథంలో మేము చదివాం ప్రభువా, అనేకులను నీతి మార్గంలో నడిపించువాడు నక్షత్రముల వలె యుగ యుగల వరకు నిలిచి ఉంటాడన్న. మేమందరం బ్రతికి ఉండగా కొంతమందినన్నా నీ మార్గంలో నడిపించు, వాక్యాన్ని చెప్పి మందిరానికి నడిపించు. వాళ్ళు రేపు నీ రాజ్యంలో నా ద్వారా కొన్ని ఆత్మలను దేవుని దగ్గరికి రావాలి ప్రభు. ఆ గిఫ్ట్ నాకు ఇవ్వండి. వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. శారీరకంగా, మానసిక అందరినీ నన్ను దీవించండి.
మా సంఘంలో అనేకులను నేను నడిపించండి. కొత్త కొత్త వాళ్ళ ఆత్మలు వచ్చేటప్పుడు సాయం చేయండి. ఉన్నవారు స్థిరంగా ఉండే కృపను దయచేయండి ప్రభు. తిరిగి వెళ్ళిపోయి అలిగిపోయిన వారు, గొప్పటి వెళ్ళిపోయిన వారు తిరిగి నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయండి ప్రభు. మా మందిరంలో ఎలాంటి రాజకీయాలు, ఎలాంటి గొడవలు ఏ ఉండకూడదు ప్రభు. ఈ రోజు వరకు ఏ ప్రాబ్లం లేకుండా సాయం చేసి థ్యాంక్ యూ అయ్యి. నేను అక్కడ వచ్చే వరకు అదే వి వాంట్ టు మెయింటైన్. ఎలాంటి పాలిటిక్స్ కానీ, ఎలాంటి రాజకీయాలు కానీ, ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి బిజినెస్ స్టాండింగ్ మా సంఘంలో వద్దు ప్రభు. మేమందరము నాయన సేవకులకు, నాయకులకు లోబడి, నీకు లోబడి అందుకే రేపు నీ రాజ్యంలో ప్రవేశించే వారిని చేయండి ప్రభు. వి వాంట్ టు ఒబే, వి వాంట్ టు బి హంబుల్. సాయం మాకు మందిరం కొరకు, స్థలం కొరకు ప్రార్థిస్తాం. నిశ్చితమైతే మాకు మందిరం కొరకు స్థలం ఇవ్వండి, లేకపోతే ఒక రెడీమేడ్ బిల్డింగ్ అయినా ఇవ్వండి ప్లీజ్. నిశ్చితమైతే ఒక పెద్ద టీవీ గురించి ప్రార్థిస్తాం తండ్రి. నిశ్చితమైతే ఒక టీవీని నేను మాకు దయచేసి ప్రభావం, తద్వారా మాకు పాటలు పాడుకోవడానికి, అనేకమైన ఈ విషయాలు చూడడానికి నేను మాకు సహాయపడుతుంది. సాయం చేయండి. ఎవరైతే రాలేకపోయారో వారందరినీ దీవించండి. వచ్చిన వారిని రోజులుగా ఫలింపచేయండి. నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాం. నిశ్చితమైతే వచ్చే ఆదివారం మేమందరం ఇక్కడ కలిసి కృపను దయచేయండి. మా నేబర్స్ కింద ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థించమన్నారు. బబ్లు, రేఖ, వాళ్ళ కుమారుడు ప్రభా, నాయన ప్రభు సిద్ధు, వాళ్ళ పాప కావేరి, వీళ్ళందరూ ప్రభా రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. శిరీష మ్యారేజ్ విషయంలో కానీ గొప్ప కార్యం జరిగించండి. నీకే వందనాలు. మా సంఘం నుండి ఎవరస్తులుగా తీర్చండి. ముఖేష్, రోహిత్, మేఘన, and even Prabhu Sunny, my sister Sunita, and even we remember even Honey, and even we remember Hachi Naina, even we remember Prabhu Sharon, Kutraina Prabhu, Jerusha, Richi, Ricky, and even Pedarichi Prabhu, we remember even Sunny. Prati Wakandi Naina, Princey, Sharon, Shirley. Lord bless all children, all youngsters, all youth, and even Pedalanandi, Putranga Nashwa. Thank you, Prabhu. In November anta kaapadi, December maasamlo mavalo nadipinchi almost half month is over. Thank you, Prabhu. Almost 15th is coming, Father, and we believe that we are going to enter a new year to glorify your name, Lord. ఎన్నో అనారోగ్యం, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని నుంచి తప్పించినందుకు స్తోత్రాలు. తప్పకుండా మమ్మల్ని కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యంగా ప్రవేశింపచేసి ఇంకా అనేక సంవత్సరాలు మీ కొరకు బ్రతికే కృపను మాకు ఇవ్వబోతుంది. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ జీవితాన్ని బట్టి మీకు థ్యాంక్స్ చెప్తూ అందరు తిరిగి వెళ్తున్నగా క్షేమంగా ఇల్లు చేరుటకు సాయం చేయమని, మరి ముఖ్యంగా బ్రదర్ ఇమాన్యుయల్ వాళ్ళ కూతురు, వాళ్ళ బాబు గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారిని నేను దీవించాను. ప్రతాప్ కూతురుని బట్టి జ్ఞాపకం చేసుకుంటాను. వారిని నామంగా మీరు ఆశీర్వదించండి. మరి మనోరాలను బట్టి స్తోత్రాలు. ఆమెను దీవించండి. ప్రతి ప్రతి ఒక్కరిని ఇచ్చినట్లుగా నేను ఆశీర్వదించండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఇంకా ఎవరెవరైతే రక్షణ పొందలేదో మా సంఘంలో వాళ్ళంతా రక్షణ పొందుటకు సాయం చేయండి. ఎవరెవరైతే బాప్తిసం తీసుకోలేదో వాళ్ళంతా బాప్తిసం తీసుకొని మీ యొక్క కుటుంబంలో చేర్చబడుటకు సాయం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే ఆదివారం మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి సాయం చేయండి. ధీరజ్ కానీ దీవించండి ప్రభు. ధీరజ్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేను వారిని దీవించండి. వాళ్ళు కానీ నీ మందిరానికి వచ్చినప్పుడు కృపను దయచేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు ప్రభు. అన్ని ప్రార్థనలకు మీరు జవాబు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. లవ్ యూ ఫాదర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం ఆయన ప్రేమించు వారు తోడైనడు కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, సిస్టర్స్. గాడ్ బ్లెస్ యు. దేవుని చిత్తం అయితే మనం ఆదివారం 10:30 కలుద్దాం ప్రియులారా. మీట్ అగైన్.